నెల్లూరు జిల్లాలో బర్రెల దొంగతనాల వ్యవహారం కలకలం రేపుతోంది. కలువాయి మండలంలోని బాలాజీరావుపేట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా సుమారు 70 బర్రెలకు పైగా కనిపించకపోవడంతో పాడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గుత్తా ధనమ్మ, నిక్కల కుమారి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా అబ్బినాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దొంగిలించిన బర్రెలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించడంలో అతనికి సహకరించిన మరో 10 మందికి పైగా వ్యక్తుల ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోందని, పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి తెల్లారుజాము 1 గంటకు ఒక బర్రె వచ్చింది, ఒకదాన్ని ఎత్తేసారు. ఆదివారం పోయి మేము కేసు పెట్టినాము. కేసు పెడితే వాళ్ళు ఇంకోరికి వచ్చింది, సోమవారం వచ్చింది. దానికి ఏమి ఆయన రెస్పాన్స్ కాలేదు. మంగళవారం రోజు దానికి అటు చేరుకుంది స్టేషన్కి. ఇంకా అప్పటి నుంచి మేము విసారిస్తుంటే మాకేం సమాధానం చెప్పలేదు. ఓళ్ళు విసారిస్తుండ్రు, చెప్పలేదు. ఇప్పుడేమంటే ఈరోజు స్టేషన్లో ఉండు, నేనే చేసిందని చెప్పలేదు. ఇంకెవరో మరి 4-5 ఉంది సార్ వాళ్ళ దాచి, వాళ్ళ బయటికి దాండి అంటే ఆయన తేలేదు. నాకు తెలియదు అంటుండు. ఈ బర్రెలు కూడా నేను కాదు చేసింది అంటుండు. ఆయన చేసిండు అన్నాటికి మాకు 3 ఏళ్ల కిందట 2 బర్రెలు ఎత్తేసిండు. 70,000 కట్టించిండు వాళ్ళకి, మాది వాళ్ళకి. ఆ తడవే మా 4 తోళ్ళు బయటకు తోడు, తోటలో తోలిన తోడని అవి మళ్ళీ మాకేరే వాళ్ళు చెప్పి ఇంటికి పోయి అడిగినాను. మా దోళ్ళు పోయి అంట, నువ్వు మా దోళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇంటికి తోలితే బాగుంటుందంటే సాయంత్రం నా దోళ్ళు ఇంటికి తోలుకొని వచ్చిండు. ఆ రోజు అట్లా జరిగింది. అది నా ప్రూఫ్ అయింది. ఆయన కాడ దొంగతనం చేయలేదు నాకు, అది 2 ప్రూఫ్లు. ఇంతకు మిగిలి మేమేం చెప్పలేము. చేసి ఉండే దొంగ మనిషి ఆయన. ఈ 4 వాళ్ళకి తోపుకుంటా చింతలాస్పూరు మా ఊళ్ళకి దొంగ మొదటి దొంగ ఈయన కూడా జరుగుతుంది. ఈయన రికమెండేషన్ కానీ బళ్ళు రావడం కానీ, ఎత్తుకొని పోవడం కానీ, ఫోన్లు చేసి వాళ్ళు రావడం కానీ, వాటి కట్టేయడం కానీ అన్నీ జరిగేది దీనికుండానే. వీళ్ళు దేవాల్సిన మంది సార్ మేము అనేది. మేము పేదవాళ్ళము, ఆ గొడ్ల కూడా మేము బతుకుతాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్, 1 కాదు 2 కాదు. ఎవరు కూడా ముందుకు ఎందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఆడవాళ్ళకి దగ్గర మాట్లాడు. ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పోవడం లేదు, పోతే దానికాడికి ఒక పూలు చేసుకున్నా పోద్ది, 1 నోటి టూరు పోతారు. లేకపోతే మా ప్రూఫ్ తెచ్చుకోండి, దొంగ ప్రూఫ్ అంతా. మాకు మేము ఆడపోయి పొలం మీద ఉండేము. మా వాళ్ళు అయితే కాసుకొచ్చుకోరు, ఇడిగా దోలుతారు. ఇంకా ఇడిగా దోలిన పైసలు ఏడుండే తిరుక్కొని వచ్చేది మాకు తెలియదు. సాయంత్రానికి వస్తాయి. ఇంక పొద్దు పోయినట్టే ఎత్తేసేది. పొద్దుకు నాచి ఎక్కడ తిరిగేది గరిపెట్టుంటారు. మగవాళ్ళతో పాటు మేము ఏడ తిరిగి ఆడవాళ్ళం. ఇట్ట ఇబ్బంది పెడతాం సార్. వాడు చేపలు ఇడిపించుకోవచ్చు, తెలుసుకొని వచ్చిన బరి కూడా కాదు. 2 రోజులు కట్టేసిండ్రు. 2వ రోజు రాత్రి రోడ్డు తిరుక్కొని వచ్చింది. ఇది సాగుకి దిగబడిపోయి తిరుక్కొని వచ్చింది. ఇవన్నీ మా బర్రెలు అన్నీ కూడా చిన్న బర్రెలు కష్టపడదు. ఇదే బర్రెలు ఇచ్చేసింది.